హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్ అండి. అది కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి సొంత ఇల్లు అనేది ఒక కలలాగే మిగిలిపోయింది. అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది. అందరికీ ఇల్లు ఉండేలా ఏపీ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోనైతే జరిగింది. ఎవరైతే ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకోవాలి గనక అనుకుంటున్నారో ఈ వీడియోని తప్పక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. దీనికి సంబంధించి ఏ అర్హతలు ఉండాలి మరియు దీనికి సంబంధించి నియామకాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది తెలుసుకుందాము. తర్వాత దీని గైడ్ లైన్స్ అనేది కూడా మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే మనమైతే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది. ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో అటువంటి వారికి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ నిన్న అంటే సోమవారం నాడు ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ సోషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సొసైడియా జీవో అనేది జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ నిబంధనలను ఏపీఎస్హెచ్సిఏ అన్ని జిల్లాల వారి కలెక్టర్లకు కమ్యూనికేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే అందరికీ ఇల్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలు అయితే విడుదలైతే చేసింది ఏపీ ప్రభుత్వం. అందరికీ ఇల్లు కార్యక్రమంలో మానిటరింగ్కు రెవెన్యూ మంత్రి చైర్మన్గా మున్సిపల్ హౌసింగ్లతో పాటు పలువురు అధికారులైతే సభ్యులుగా కమిటీ అనేది ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. పోతే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. పట్టణాల్లో ప్రభుత్వ స్థలంలో అందుబాటులో ఉండే ప్రాంతాల్లో 2 సెట్లు చొప్పున ఇంట్లోకి మహిళ పేరుతో అయితే కేటాయింపు అయితే చేయడం అయితే జరుగుతుంది. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించిన చోట ఏపీ టిట్కో యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇళ్లనైతే నిర్మించి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుండి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని చెప్పి వెల్లడి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సెట్ పొందేందుకు అర్హుడవుతాడు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారులు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఫ్లాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూసుకోవచ్చు. ఇకపోతే ఈ ఇంటికి సంబంధించి ఎటువంటి అర్హతలు ఉండాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు ఏపీలో ఎక్కడ సొంత ఇల్లు స్థలం కలిగి ఉండకూడదు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో దేనిలోనూ లబ్ధి పొంది ఉండకూడదు. 5 ఎకరాల మించి వ్యవసాయ భూమి, 2.5 ఎకరాల మెట్టు భూమి, 5 ఎకరాలు మించకుండా భూమి ఉన్నవారు దీనికైతే అర్హులు. తర్వాత లబ్ధిదారుల ఎంపిక అయితే చూసుకుందాము. గ్రామ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే విఆర్ఓ ఆర్పీల ద్వారా విచారణ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క లిస్టును గ్రామ వార్డు సచివాలయాల్లో అప్పగించాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క జాబితాను ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఎవరైనా ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్లు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం కింద పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇళ్ల పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాలు జారీ చేసిన కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చలైతే జరిగాయి.
అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టే ఇచ్చేలా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోదని గ్రామంలో పేదలకు 3 సెంట్ల స్థలము మరియు పట్టణంలో 2 సెంట్ల స్థలము ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ లో చర్చలైతే జరగడం అయితే జరిగింది. ఈ చర్చలు జరిగిన అనంతరం అందరికీ ఇల్లు పథకానికి మంత్రివర్గం ఆమోదం అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా అండి, ఈ వీడియోలో పై చెప్పిన విధంగా ఏదైతే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, దీనికి సంబంధించిన అర్హతలు ఏమేమి ఉండాలి అనేది నేనైతే మీకైతే తెలియజేశాను. ఎవరైతే ఈ ఇంటికి సంబంధించిన వారు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి కనుక అనుకుంటున్నారో ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.